హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్, ఇంటర్లింక్ గ్లోబల్ అంబాసిడర్. ఈ వీడియో టాస్క్ అంటే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గో. ముందుగా నేను కంటెంట్ ఈరోజుది కంటెంట్ చేయలేదు. అది ముందు కంటెంట్ ఎలా చేయాలో ఒకసారి చేద్దామండి. నేను అనేది ఒక నోట్ ప్యాడ్లో టాస్క్ 51 కంటెంట్ అనేది నేను ఏం చేశానంటే పేస్ట్ చేసుకున్నాను. అంతే, కాపీ చేసి పెట్టుకున్నాను. కాపీ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఓకేనండి. ఎంత అవుతుందో ఆ టాస్క్ 51 అనేది కాపీ చేసుకుంటున్నాను. అవసరమైతే ఇక్కడ వరకు ఓకేనండి. ఫుల్గా కాపీ చేసుకున్నాను. మొత్తం కాపీ చేసుకుని నేను ముందుగా చార్జ్ బీట్లోకి వెళ్దాం. చార్జ్ బీట్లోకి వెళ్ళి ఈ చార్జ్ బీట్లో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడుగుదాం, ఐ నీడ్ ఇమేజ్ యాజ్ అబౌవ్ కంటెంట్. పైన కంటెంట్ ప్రకారం నాకు ఇమేజ్ కావాలని అన్నాం. ఇమేజ్ కావాలన్న తర్వాత ఇమేజ్ ఇస్తుంది. అలాగే అండ్ యాడ్ మన నేమ్ అనేది ఎంటర్ చేసుకుందామండి. అంబేసిడర్ ఐడి అంటే ఇలా ఇచ్చుకుంటే మన కంటెంట్ని వేరే వాళ్ళు కాపీ చేయరండి. వాళ్ళకి మన కంటెంట్ పెట్టుకుంటుంది, కాపీ కింద వస్తుంది. చేసుకుంటే ఓకేనండి. ఈ విధంగా చేసిన తర్వాత పక్కన డన్ అని ఉంది, యారో మార్కు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. కొద్ది నిమిషాల్లోనే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయ్యి మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్ అయితే నేను కాదు కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫోటో యాడ్ చేస్తాను. బ్లెండ్ ఇన్ ఫోటో, నా ఫోటో యాడ్ చేస్తాను ఎందుకంటే ఆ పర్సన్ నేను కాదు. అబౌవ్ ఇమేజ్ పర్సన్ ప్లేస్లో ఈ ఇమేజ్ ఉండాలి అనేసి నేను పెట్టాను. ఓకేనండి. అలా పెట్టిన తర్వాత మన ఇమేజ్ అనేది అందులో యాడ్ అవుతుంది. ఈ విధంగా మనకి కొద్ది సెకండ్లోనే ఇది కూడా ఇమేజ్ రెడీ అవుతుందండి. మనం అనుకునే విధంగా ఇమేజ్ వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా చార్జిబిటీకి మనం చెప్పింది చార్జిబిటీకి అర్థం అవ్వాలి. అలా అర్థమైతే మనకు నచ్చిన విధంగా ఇమేజ్ అనేది కొన్ని సెకండ్లోనే మనకి జనరేట్ చేసి ఇస్తుందండి. ఓకే, చూసారు కదండి, అక్కడ ఇమేజ్ మారింది కదండి. ఈ విధంగా దీన్ని మనం పైన సేవ్ అని ఆప్షన్ ఉంది కదా, సేవ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఓకే, సేవ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే సరే బ్యాక్ వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఐ నీడ్ కంటెంట్. మనకి కంటెంట్ కావాలి ఎందుకంటే మనం ఇమేజ్ జనరేట్ చేసాం. ఈ ఇమేజ్కి తగ్గ మనం కంటెంట్ కావాలి. ఇమేజ్ కంటెంట్ యాజ్ అబౌవ్ ఇమేజ్ 3 లైన్స్లో మనకు కావాలి. 3 లైన్స్ ఎందుకంటే చార్జిబిటీ అనేది చూడండి, ఎక్స్ అనేది మనం ఫ్రీ వెర్షన్ కాబట్టి మనకి 3 లైన్స్లో మాత్రం తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. కాబట్టి మనం 3 లైన్సే తీసుకుందాం. ఎక్కువ కావాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ప్రతి అంబేద్కర్ అయిన వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అంతే ఎక్కువ పోస్టులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవ్వండి 3 లైన్స్ అన్న చాలా ఎక్కువ లైన్స్ ఇచ్చింది కదండి. కాబట్టి ఇంకా సార్ట్ చేద్దాం. ప్లీజ్ సార్ట్ కంటెంట్. మీకు తెలిసిన భాషలో మీరు పెట్టండి, ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా కలగంగా 2 లైన్స్ అని పెడదాం. ఇంకా దానికి అర్థం కాలేదంటే పర్ ఎక్స్పోస్ట్ అంతే సరిచీల్చి అర్థమవుద్దండి. ఎందుకంటే ఎక్స్లో పోస్ట్ చేయడం కన్నా ఇప్పుడు మనకి ఇదైతే సరిపోద్ది. కాబట్టి ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇంతవరకు ఈ 2 హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కదండి. యాక్స్ మస్ట్ అండ్ షుడ్ హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి కదండి. అందుకే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. దాన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని డైరెక్ట్ కూడా ఎక్స్లోకి వెళ్ళిపోదాం.
ఓకేనండి. ఎక్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫోటో అని ఉంది కదండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫోటో ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీలో మనం లేటెస్ట్గా ఏదైతే సేవ్ చేసామో ఫోటో, ఆ ఫోటో అనేది చూపిస్తుంది. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఎక్కడ అనుకుంటారో ఒకసారి చూద్దాం. పైన ఈ ప్లేస్లో ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ బ్యాక్ స్పేస్ కొడితే మనకు కనిపిస్తుంది. ఓకేనండి. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ కింద ట్యాగ్ పీపుల్ ఉంది కదండి, ట్యాగ్ పీపుల్ దగ్గర ఇంటర్లింక్ ల్యాబ్స్, అలాగే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్, అలాగే కేవీ సారు, లీడ్, అలాగే మన సీనియర్స్ ఎవరు ఉంటే సీనియర్స్ రేనా మేడం, సందీప్ కుమార్, అలాగే మంద కూడా పెట్టుకోవచ్చు. అలాగే మహేష్ మ్యాగ్నస్ పెట్టుకోవచ్చండి. ఎందుకు మనకు తెలుగు గ్లోబల్ లీడర్ కదా, సారీ మహేష్ మ్యాగ్నస్. సారీ అండి, స్పెల్లింగ్ తప్పు కొట్టాను. చూసే ఇదిగోండి మన కింగ్డమ్ లీడర్ అండి మన తెలుగులో. ఓకేనండి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది పోస్ట్ అనేది పైన పోస్ట్ ఆప్షన్ ఉంది కదండి, పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోస్ట్ అనేది పోస్ట్ అయిన తర్వాత ప్రొఫైల్ పిక్స్ మీద క్లిక్ చేయాలండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ఈ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి లేటెస్ట్గా ఏదైతే పోస్ట్ చేసామో ఆ పోస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు టెలిగ్రామ్ కానీ ఇంకెక్కడ కానీ డైరెక్ట్ క్లిక్ చేయకండి, యాప్ని కాపీ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కాపీ మీద క్లిక్ చేయండి. ఈ కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఒకేసారి చాలా చోట్ల దగ్గర మనం పేస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనండి. ఇప్పుడు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతుంది. టెలిగ్రామ్లోకి వెళ్ళి కోచ్ హౌస్ ఉన్నదండి, మన ఇంటర్లింక్ కోచ్ హౌస్. అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఏమంటే పైన ఉంది కదా, ఈ సింబల్ ఉంటుంది చూసుకోండి. ఈ సింబల్ ఉన్నదే మనది ఇంటర్లింక్ కోచ్ హౌస్ అండి. దాంట్లో మనం పోస్ట్ చేయాలి. ఇంటర్లింక్ కోచ్ హౌస్లో ఇంటర్లింక్ కోచ్ హౌస్ క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ రూమ్ అని ఉంటుంది. కంటెంట్ రూమ్లో మాత్రమే పోస్ట్ చేయండి, వేరే దాంట్లో ఎక్కడ పోస్ట్ చేయొద్దు. ఓకేనండి. కంటెంట్ రూమ్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి పేస్ట్ అన్న ఆప్షన్ వస్తుంది. ఇక బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత మనకి మన లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ తొందరపడిపోవద్దు. ఇక్కడ పైన ఎక్స్ ఫార్ములేట్ ట్విట్టర్ అని వచ్చింది కానీ అది వచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తేనే ఇలా ఈ విధంగా వస్తుంది. లేదంటే ఓన్లీ లింకే మనకి సెండ్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే టీ3 కదండి, మనం టీ3లో ఇక్కడ రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మెసేజ్ ఇచ్చుకోవచ్చు అండి, హాయ్ అనేసో హలో అనేసో ఏదో ఒకటి మెసేజ్ ఇచ్చుకోవచ్చు. ఓకేండి. ఇది ఇచ్చిన తర్వాత ఇది సరి అయిపోయింది. హ్యాపింగ్ రూము అలాగే చాలా ఉంటాయి, అందులోన మనము హలో అనేసి మెసేజ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే చాటింగ్ చేసుకోవచ్చు అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ విధంగా. అలాగే నెక్స్ట్ మీ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్, అందులో కూడా మీరు కంటెంట్ రూమ్లో కంటెంట్ని పేస్ట్ చేయండి. అంటే మన ఇది ట్రైనర్ ఇతను మన సందీప్ గారు, ఆయన గ్రూప్లో నేను షేర్ చేస్తున్నాను. మీరు ఎక్కడైతే అక్కడ షేర్ చేసుకోండి. ఓకేనండి. ఇలా షేర్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా హౌస్ రూమ్ అనేసి, యాపింగ్ రూమ్ అనేసి, అలాగే ఇండియా రూమ్ అనేసి ఉంది. ప్రతి దాంట్లో మీరు ఓపెన్ చేసి మీరు చాటింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఎక్స్ ఫాలో అని ఉంది కదండి, కొంతమంది ఫాలోవర్స్ లేకపోతే ఇక్కడ చాటింగ్ చేసుకోవచ్చు. నా ఎక్స్ని ఫాలో చేయమనేసి రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కిందన డౌట్స్లో మీరు చాటింగ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో అడగచ్చు. మన సీనియర్స్ ఉంటారు, వాళ్ళు మన డౌట్స్ని క్లారిఫికేషన్ చేస్తారు. ఓకేనండి. అలాగే జనరల్ 3 సందీప్ కుమార్ అని ఉంది కదండి, జనరల్ T3 సందీప్ కుమార్ అని ఉంది. ఈ రూమ్లో మనం జనరల్గా ఏదైనా చాట్ చేసుకోవచ్చు అండి మన ఫ్రెండ్స్ తోటి. ఓకేనండి. అలాగే నెక్స్ట్ చేసిన తర్వాత ఓకే, ట్రైనింగ్ అయిన వారు లీడ్ గ్రూప్ అయితే లీడ్ గ్రూపు, లేదా మహేష్ సార్ అయితే మహేష్ సార్, మీరు ఎవరి గ్రూప్లో అయితే ట్రైనింగ్ అవుతున్నారో ఆ గ్రూప్లో కూడా పోస్ట్ని షేర్ చేయాలండి. ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే. ఆల్రెడీ అంబేద్కర్ అయిపోయిన వాళ్ళు
కోచ్ హౌస్ గ్రూప్లో మాత్రమే షేర్ చేయాలండి లింక్ని. ఓకేనండి, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోదాం.